యాకోబుల గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ యాకోబును మోసగాడు అని చాలా మార్లు పాయింట్అవుట్ చేస్తుంటారు. యాకోబు నాకు జ్యేష్ఠత్వపు హక్కు ఇవ్వు అని అడిగాడు, దొంగిలించలే. ఆ ఇవ్వడనప్పుడు తన జ్యేష్ఠత్వపు హక్కును ఇచ్చే ముందు యాకోబు చేతిలో ఒకటి ఉంది. ఏంటది? చుక్కుడుగాయల కూర. అదే ఇతని బ్రతుకు. కోటి విద్యలో దీన్ని తన ఆహారాన్ని విడిచిపెట్టాడు, జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించాడు. తన చేతిలో విడిచిపెట్టగలిగిన దాన్ని విడిచిపెట్టాడు కనుక యాకోబు ఇస్సాకంటాడు, నానా నాకు ఒక్క దీవెన లేదు, అతడు నిజముగా దీవించబడినవాడు. అదేంటి? యాకోబు మోసగాడితే దీవించబడకూడదు కదా, ఎందుకు దీవించబడ్డాడు చెప్పనా? తన చేతిలో ఉన్న ఒక్కగానొకలు చిక్కుడుగాయల కూరను విడిచిపెట్టాడు. నువ్వు కూర విడిచిపెట్టొద్దులే, పాపాన్ని మాత్రం విడిచిపెట్టండి చాలు. మీరు కూరలు విడిచిపెట్టొద్దులే, మీ బొచ్చు విడిచిపెట్టొద్దులే, మీ డబ్బులు విడిచిపెట్టొద్దులే, మీ దుష్టత్వాన్ని మాత్రం విడిచిపెట్టండి చాలు. మీ కుల పిచ్చిని విడిచిపెట్టండి చాలు. మేకప్పుల మీద పిచ్చిని విడిచిపెట్టండి కాదు చాలు. భార్య కాని దానితో కులుకుతూ మాట్లాడడం తగ్గించుకోండి చాలు. భర్త కానివాడితో నీ హృదయంలో పర్సనల్ విషయాన్ని పంచుకోవడం మానేసి పవిత్రంగా జీవించండి చాలు. అదే నా దేవుడు యోసేపు లాంటి క్రిస్మస్లో నామకరణం చేసే వారి దగ్గర నా దేవుడు ఆశ తీరా కనిపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవునికి కావలసింది అటువంటి పరిశుద్ధత.